రైట్ చూద్దాం. ఇక పత్రికలలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూస్తే ఇక్కడ కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం, తెరపైకి కొత్త ప్రాజెక్టులు, బేసిన్లో భవిష్యత్ అవసరాల దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న ప్రభుత్వం, ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు, గతంలో అధ్యయనం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి ఉత్తర్వులు ఇచ్చి ముందడుగు పడని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఇప్పుడు రేపు మల్లన్న మరిగా మన పార్టీ ప్రారంభం ఉంది, ఈ పత్రికలలో మరి వస్తుందా అంటే చూస్తారు కదా మీరు ఈ పత్రికల సంగతి. తయారీకి ఉత్తర్వులు ఇచ్చి ముందడుగు పడని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట తమ వాదనలకు బలం చేకూరేలా వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల కింద అదనపు నీటి కేటాయింపులు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్తగా చేపట్టడానికి ఉత్తర్వులు ఇచ్చి కార్యరూపం దాల్చని ప్రాజెక్టులను కదిలించాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానుండగా ఈలోగా సుమారు 294 టీఎంసీల కేటాయింపులపై ఉత్తర్వులు జారీకి కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గత ప్రభుత్వం 2021 జూన్ 24న ఇచ్చిన జీవోలో మార్పులు చేసి కృష్ణా బేసిన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటిపారుదల శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. గత తాజా ప్రతిపాదనలతో కలిపి 904 టీఎంసీలు అవసరమని ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం ఉంచనుంది. ఇక ప్రాజెక్టుల కింద నీటి కేటాయింపులు ఎలా ఉన్నాయంటే గతంలో కొన్ని ప్రాజెక్టులకు ఇచ్చిన ఉత్తర్వులను సవరించడంతో పాటు తాజాగా జీవోలు ఇవ్వనున్న వాటిలో కలవకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, హైదరాబాద్ నీటి అవసరాలు, జూరాల వరద కాల్వ, కోయల్కొండ, గండీడు, దౌలతాబాదు, ఎత్తిపోతల, ఆకేరు, మున్నేరు ఆనకట్టలు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ కొనసాగింపు పథకాలున్నాయి. గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన ప్రతిపాదనలు కొన్ని ఉన్నా వాటి సామర్థ్యంలో మార్పులు జరగనున్నాయి. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఆయా ప్రాజెక్టుల కింద కేటాయింపులు ఇలా ఉన్నాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడే నాటికి మార్పులు జరిగే అవకాశం ఉంది. కలవకుర్తి కింద అదనంగా 13 టీఎంసీలు తీసుకోవడానికి వీలుగా హెడ్ వర్క్ నిర్మాణం, నీటి వాడకానికి తగ్గట్టు కాలువల సామర్థ్యం పెంపు, 20 టీఎంసీలకు నిలువ అంటూ ఒక వార్తను చూస్తాను. ఈ కృష్ణా బేసిన్కి సంబంధించి ఇప్పుడు ఎవరైతే దీని మీద చర్చలు పెట్టాలనుకుంటారో ఈ నాయకులంతా కూడా మహబూబ్ నగర్ జిల్లా నాయకులు ఉన్నప్పుడే కృష్ణా నదికి కావాల్సిన మోసం జరిగింది. వీళ్ళంతా కలిసి చేసింది, కొత్తగా ఏం లేదు. ఇప్పుడు మనం ఈ టీఎంసీలు బేసిన్లను మాట్లాడుకుంటుంది కేవలం కమిషన్ల కథా కార్ఖాననే, ఇంకొకటి ఏం కాదు. ఇడ కమిషన్లు ఎట్లా వస్తాయి, ఎట్లా పోతాయి, ఏం కథ అనేది లెక్క తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ కృష్ణా బేసిన్కి సంబంధించి మొత్తం కృష్ణా నదికి సంబంధించి జరిగిన మోసం ఒక్కసారి వివరిస్తాను నేను. కృష్ణా నది నీకు మహారాష్ట్రలో పుడుతుంది. మహారాష్ట్రలో పుట్టి మహారాష్ట్ర నుంచి ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇట్లా 4 రాష్ట్రాల గుండగా ఇట్లా పోతుంది. పోయినటువంటి సందర్భంలో అసలు కృష్ణా జలాల్లో ఎవరి వాటా ఎంత? ఇప్పుడు సరే ఏపీ, అది కర్ణాటక, మహారాష్ట్ర ఈ 2 వాటాలు ఒకసారి చూస్తే మనం కర్ణాటకకు 700 టీఎంసీలు కేటాయించింది. ఇదే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్. కర్ణాటకకు 700 టీఎంసీలు, మహారాష్ట్రకు 560 టీఎంసీలు, మహారాష్ట్రకు 560 టీఎంసీలు. ఇక ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు. ఉమ్మడి ఏపీ అంటే అప్పుడు తెలంగాణ కలిపి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించారు. ఇది కేటాయించింది. మరి ఇక్కడ ఈ ఉమ్మడి ఏపీ విడిపోయింది కదా, విడిపోయి ఏపీ సపరేట్ అయింది, తర్వాత తెలంగాణ సపరేట్ అయింది. మరి ఈ కృష్ణానది ఎక్కడ ఎంత వారుతుంది అనంటే మన తెలంగాణ భూములలో 69% భూములను 69% పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉంటుంది. ఇక మిగతాకు సంబంధించి 31% పరివాహక ప్రాంతం ఏపీలో ఉంటుంది. అంటే ఇక్కడి నుంచే పోతుంది కృష్ణ. కానీ ఇక్కడ తెలంగాణలో ఈ 811లో 69% డివైడ్ చేస్తే ఎంత, ఎన్ని టీఎంసీలు రావాలి? 550 టీఎంసీల దాకా వస్తుంది. 550 అంతే కదా. మనకు వాస్తవానికి రావాల్సింది ఎంత? 555 టీఎంసీలు రావాలి. కానీ వస్తుంది ఎంత? 299 టీఎంసీ వస్తున్నాయో లేవో తెలియదు కానీ దీనికి సంతకం పెట్టొచ్చు కాక. ఇది ఇప్పుడు అయితే వాస్తవానికి వీళ్ళకి ఎంత రావాలా? దీంట్లో కూడా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ అన్ని కలిపి అంటే ఈ మూడు కలిపి
15 టీఎంసీలు తెలుగు గంగా ప్రాజెక్టు కింద మద్రాసుకి ఇవ్వాలి. మద్రాసుకు తాగునీటి కోసం ఇవ్వాలి. అయితే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయి ఇవ్వాలి. కానీ ఇక్కడ జరిగిన మోసం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, ఈ ప్రాజెక్టులన్నింటిని మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. 42 సంవత్సరాల కింద మొదలు పెట్టినటువంటి ఎస్ఎల్బిసి పొక్కనే ఇల్లు తవ్వలే. 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల పొక్కనే తవ్వనటువంటి పాలమూరు పాలకులు వీళ్ళు మొత్తం ఇప్పుడు కృష్ణానదిలో అదనంగా టీఎంసీలు ఎట్లా వాడుకోవాలని ఉన్న టీఎంసీలు వాడుకునే దిక్కులేదు. ఇక్కడ మనకు రావాల్సినటువంటి వాటా ఇది, వస్తున్న వాటా గిది ఏనాడని అడిగినామా? ఏపీతో ఎందుకు అడుగుతలేం మనం? ఎందుకు అడుగుతలేదు ఈ మాట? పోతిరెడ్డిపాడు కాడి నుంచి 15 టీఎంసీలు మాత్రమే తీసుకుపోవాలి. కానీ పోతిరెడ్డి దగ్గర నుంచే 300 టీఎంసీలు ఎత్తుకపోతుంది ఏపీ. 300 టీఎంసీలు, 15 టీఎంసీలు ఎక్కడ, 300 టీఎంసీలు ఎక్కడ? ఎంత కారం పోతుంది ఎరికేనా? అసలు శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నది కరెంట్ ఉత్పత్తి కోసం. కరెంట్ ఉత్పత్తి కోసం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇప్పుడు తీసుకుపోతుంది 300 టీఎంసీలు ఎత్తుకపోతుంది. ఇగో పోతిరెడ్డిపాడు కాలువ ఎట్లా పోతుంది అంటే అసలు తెలంగాణకు ఎంత కాలం వస్తుంది, ఏపీకి ఎంత కాలం పోతుందో చూడండి. ఇగో ఇది ఏపీకి పోతున్నటువంటి 50 వేల క్యూసెక్కుల వాటర్ ఇది ఇట్లా వెళ్ళిపోతుంది ఏపీకి. తెలంగాణకు వస్తున్న కాలువ ఇగో గిది, ఇగో గింత. తెలంగాణకు వస్తున్న కాలువ ఇగో గిట్ల వస్తుంది, ఏపీకి పోతున్న కాలువ ఇగో గిట్ల పోతుంది. ఏపీ వాటా ఎంత? కేవలం 31% పరివాహక ప్రాంతం. కానీ తెలంగాణ భూములకేని పోతుంది కృష్ణానది, తెలంగాణ భూములు వారాయి. ఇదే పాలమూరు జిల్లా నుంచి పెద్ద పెద్ద నాయకులు పాలమూరు జిల్లా నుంచి ఉండి కనీసం పాలమూరు జిల్లాకు నీళ్లు మళ్లించలేకపోయారు. ఉన్నది ఒక్కటే జూరాల ఒక్కటే ఉన్నది. జూరాల తర్వాత శ్రీశైలము, ఆ తర్వాత అక్కడి నుంచి మనం కేవలం 1500 క్యూసెక్కులు మన చెరువు వస్తుందిగా గిత్తత గా కాలువ మనకు ఇగో ఇట్లా సముద్రాలు నిండినట్టుగా వాళ్ళకు పోతా ఉంది. అది వీళ్ళు సప్పుడు చేయరు, వీళ్ళు సప్పుడు చేయరు. 555 టీఎంసీలు దక్కాల్సిన తెలంగాణకు 299 టీఎంసీలే దక్కుతా ఉంటే వాళ్ళకి ఏం పోయింది? సంతకం కూడా పెట్టొచ్చిండు కాక. కేసీఆర్ సంతకాలే పెట్టి వచ్చిండు కదా, కేసీఆర్ సంతకాలు పెట్టి వచ్చిండు. ఇవాళ ఈయన వాదిస్తా అని చెప్తా ఉన్నాడు. ముందుగానే ఎస్ఎల్బిసి పూర్తి చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. పాలమూరు జిల్లాకి ఎక్కడికి వస్తుంది? డిండి ద్వారా. అక్కడనో ఇక్కడనో ఖమ్మం దాకా పోతాయి. ఇవి చేయరు. ఆల్రెడీ తయారైన ప్రాజెక్టును ముట్టుకోరు. ఆ పిల్లలు తీయరట, కొత్తవి కడతారట. కొత్తవి కడితే కమిషన్లు వస్తాయి కాబట్టి కేవలం కమిషన్ల పంచాయితే వీళ్ళది. ఆయన కాళేశ్వరం బట్టి కొట్టిండు, నేను మూసిని బట్టి కొట్టాలి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు మొదలు పెట్టాలి, కమిషన్లు కొట్టాలి. ఇగో ఇదే కథ. వీళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ఏం లేరు, మొత్తం ఇదే దోపిడీ. ఈ దోపిడీకి దిగబడ్డారు. అందుకోసమే మరి మన తాన్ నుంచి వారేటువంటిది, మన తాన్ నుంచే వారుతుంది కృష్ణ. కానీ మన వీళ్లకు నీళ్లు రావు. తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పుకున్నాం? మన నీళ్లు మనకు రావాలన్నాం. మన నీళ్లు మనకు రాకపోగా ఉన్న వాటాలోంచి సగం ఖాళీ అయ్యి ఏపీకి పోయినాయి. అంతే. ఇది కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి కార్యక్రమం. దిగ్విజయంగా అటు ఏడికి చిత్తూరు పోయి రోజా వాళ్ళ ఇంటికాడికి పోయి రాయలసీమ రత్నాలసీమ చేస్తా కృష్ణా నీళ్ళు పట్టుకొస్తా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ కృష్ణా నుంచి పోతున్న నీళ్ళుగా ఇప్పుడు గోదావరిలోకేని నీళ్లు తీసుకొచ్చి బనకచర్ల కాడికేని వీళ్ళు కలుపుతాడట. మళ్ళీ ఇంకా జర పెద్దగా చేస్తారట ఈ కాలువ. ఎక్కడికి పోతాయి వాటర్ అంటే కుప్పం దాకా పోతాయి. నదుల అనుసంధానం పేరుతోటి మొత్తం మల్ల దోపిడి. ఇంత పెద్ద దోపిడీ కార్యక్రమానికి తెర వేసిరు. నీళ్ల ద్వారా వీళ్ళు ఎట్లా పైసలు సంపాదిస్తారో చూడరు. అసలు గోదావరికి అసలు యాక్చువల్గా రాయలసీమకు సంబంధమే లేదు, సంబంధం కూడా లేదు. అది గోదావరి పరివాహక ప్రాంతంలో రాయలసీమ ఉండనే ఉండదు, అసలే ఉండదు, సంబంధం లేదు. కేవలం ఈస్ట్ వెస్ట్ 2 జిల్లాలు భారతాయి ఇక్కడ అంతే. అంతే. 79% గోదావరి తెలంగాణ ప్రాంతంలోనే భారతది. ఉమ్మడి ఏపీలో 79%, కేవలం 21% మాత్రమే. కేవలం మనకు ఎస్ఆర్ఎస్పి
ఒకటే వరప్రదాయిని, ఆడ ఎస్ఆర్ఎస్పి, ఈడ జూరాల గంతే. వీళ్ళు ఈ నాయకులంతా ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లతోటి ఏపీ ప్రయోజనాల కోసమే తెలంగాణ నాయకులు పనిచేసారు. ఈ 10 ఏళ్ళు కూడా జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోతిరెడ్డి పాడు పెట్టి ఆడికేని ఎత్తుకపోతుందని ఇదే వెలుగు దినపత్రిక V6 ఛానల్ మొర్రో మొత్తుకుంది. ఇవాళ కూడా అదే పరిస్థితి. వీళ్ళు 42 ఏళ్ల కింద మొదలుపెట్టినటువంటి SLBCని పూర్తి చేయారట, కానీ కొత్తగా ప్రాజెక్టులు ఎట్లా డిజైన్ చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. తమ్మిడి ఎట్టి 150 మీటర్ల ఎత్తులో అవసరమైతే 1500 ఎకరాలకు మనం పరిహారం కట్టిద్దాం, మహారాష్ట్రకు DPR తయారు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కూలిన కాళేశ్వరం సంగతి దాని రిపేర్ ఏం లేదా? ఇక అటు పోయినట్టేనా? 1,00,000 కోట్లు అట్టేనా? కేసీఆర్ కుటుంబం అవినీతి వల్ల దశకిందయా, ఓకే కూలింది. దాని రిపేర్ సంగతి ఏంది? రిపేర్ చేసుకోవన్నా వద్దా? కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అవినీతి పరుల పైన చర్యలు తీసుకో, కానీ అసెట్ మాత్రం తెలంగాణది కదా, అది ప్రజల ఆడ పైసలు పెట్టినాం కదా. మరి దాని సంగతి ఏంది? అది ముట్టుకుంటే పైసలు ఏడొస్తాయి, రావు కదా. కొత్తగా కట్టాలి, మళ్ళా కొత్తగా కట్టాలి, కొత్తగా కమిషన్లు కొట్టాలి. ఇగో ఇది కార్యక్రమం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇగో ఏపీకి పోయే నీళ్ళు ఎట్లా పోతున్నాయి వరద, తెలంగాణకు వచ్చే నీళ్ళ వరద చూడ కాలువ, పిల్ల కాలువ. అందుకోసమే ఇలా బండారం అంతా బయట పెట్టాల్సిన సమయం వచ్చింది. పెడదాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.